అండి ఇవాళ వేరుశనగ ముద్దలు తయారీ ఎలా చేయాలో చూద్దామా. వేరుశనగ ముద్దలు మనం హెల్త్కి చాలా మంచిదండి. గర్భిణీ స్త్రీలకు కూడా చాలా మంచిదండి. రోజుకి ఒక్క ముద్ద తింటే చాలండి. ఇప్పుడు మనము వేరుశనగ పప్పుని బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. పట్టు తీసుకొని మనం 1 కప్పు వేరుశనగ పప్పుకి 1/2 కప్పు బెల్లం వేసుకుని బాగా పాకం పట్టుకోవాలండి. పాకంలో కొద్దిగా నెయ్యి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి పాకం వచ్చిందో చూద్దాము. వాటర్లో వేసుకుంటే మనము పాకాన్ని చూడండి బాగా వచ్చిందండి. గిన్నెకి కొట్టామంటే ప్లేట్కి టక్ టక్ అని సౌండ్ రావాలండి. అప్పుడు పాకం బాగా వచ్చినట్టు. ఇప్పుడు మనము వేరుశనగ పప్పుని పాకంలో వేసి బాగా కలుపుకోవాలండి. బాగా వేరుశనగ పప్పుకి బెల్లం బాగా పట్టాలి. ఇప్పుడు వేడి మందే మనము ముద్దలు చేసుకోవాలండి. మళ్ళీ చల్లగైన తర్వాత మళ్ళీ స్టవ్ మీద వేడి చేసుకొని మళ్ళీ ముద్ద చేసుకోవచ్చు. చూడండి ఎంత సింపుల్గా అయిపోయినాయి వేరుశనగ